శోధనతో మారిపోయింది. నీ జీవితం మారాలి, నీ బ్రతుకు మారాలి అంటే ఒకటేనండి. మొదటిగా ఆయన చెప్తుంది తెలుసా? నా వెంట నువ్వు నడువు, నీ వెంట నేను నడుస్తా. నా వెంట నువ్వు నడిచినట్లయితే, నీ వెంట నేను నడిచినట్లయితే, ఏ ఆపద వచ్చినా, ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ లేమి వచ్చినా దాన్ని నేను తప్పిస్తాను, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. మోషే వెళ్ళావు, ఐగుప్తుకు వెళ్ళు. నేను మాట మాత్యం కలిగిన వాడిని, నోటి మాత్యం కలిగిన వాడి, నెత్తి వాడిని, సరిగ్గా మాట్లాడలేని వాడిని, మాట నేర్పండి కాదు అని చెప్పినప్పుడు, మోషే దేవుడితో చెప్పినప్పుడు, దేవుడు మనిషికి నోరు ఇచ్చిన వాడు ఎవరో, గుడ్డి వారిని మాట్లాడి చూపునిచ్చిన వారు ఎవరు, నోటి మాత్యం కలిగిన వారికి మాటనిచ్చిన వారు ఎవరో అని అడిగినప్పుడు మోషే, ప్రభా పంపవలసిన వారిని పంపండి అయ్యా, నేను దానికి అర్హుని కాదు, అయితే నువ్వే కావాలేలే. ఈరోజు నీకు ఏమీ రాదా, ఏమీ చేయలేవా, మాట నేర్పరివి కదా, మాటలు చెప్పలేవా, మాట్లాడలేకపోతున్నావా, జ్ఞానహీనంగా ఉన్నావా, మందహీనంగా ఉన్నావా, ఏమీ చేయలే, అభాగ్య స్థితిలో ఉన్నావా, అయితే విను, దేవుడి బలమని మీరు పనిచేస్తుంది, దేవుడి శక్తి నీలో పనిచేస్తుంది, దేవుడి ఆలోచన నీలో పనిచేస్తుంది. దైవము అనే వ్యక్తిత్వము దేవుడు నీలో నింపుతాడు. పరిశుద్ధత అనేది దేవుడు నీలో ఇమిడిపరిచి